చేయండి. యోహాను సువార్త 14:23. యేసు, ఒకడు నన్ను ప్రేమించినట్లా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించు. కాబట్టి ఒకడు నన్ను, యేసు ప్రభు అంటున్నాడు, ఆయన శరీరం రక్తం అక్కడ ఉంది. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు, నిన్ను ప్రేమిస్తున్నాను అని మనం జవాబిస్తే, ఒకవేళ మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గైకు అంటారు. అంటే నా మాటలు వింటారు అని. ఆయన మాటలు వినాలంటే మీకు అర్థం కాలే. మన పిల్లలు చదువుకోవడానికి పంపుతాం. మన పిల్లలకు చదువు రావాలంటే టీచర్ చెప్పిన పాఠము వినాల. మొట్టమొదటిగా విని గైకొని అభ్యాసం చేసి రాసుకొని దాన్ని బాగా చదువుకొని ఎగ్జామ్స్కి పోతే పాస్ అవుతారు. ఇప్పుడు యేసు ప్రభువును ప్రేమించిన వారు ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయన మాటలు వినాలి. ఆయన మాటలు వినాలంటే ఇంకా అర్థం కాలే. చదువు రావాలంటే ఈ విద్యార్థి ఎక్కడికి పోవాలి? స్కూల్కి పోయి టీచర్ చెప్పే ఆ బోధ వినాలి. ఇప్పుడు మనము దేవుని మాటలు వినాలంటే ఎవరి దగ్గరికి పోవాలా? దేవుని దగ్గరికి పోవాలా. దేవుని దగ్గరికి పోవాలంటే వాక్యమే దేవుడే ఉన్నాడు. దేవుని ఆజ్ఞలు ఎక్కడున్నాయి? 66 పుస్తకాల కింద బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యము దగ్గరికి మనం వచ్చామా? ఆయనను ప్రేమించిన వారు ఆయన మాటలు వింటారు. ఆయన మాటలు వినడానికి ఆయన దగ్గరికి రావాలా. చదువు లేకపోయినా ఆయన మాట్లాడతాడు. అనొచ్చు, నాకు చదువు రాదు, నేను బైబిల్ చదవలేనని. మోకాళ్ళ మీదకి వస్తే ప్రభు తన దివ్యమైన సందేశం ద్వారా నీతో మాట్లాడతాడు. చదువు రాకపోతే చదువు వచ్చిన వారితో నువ్వు చదివించుకోవాలన్న ఆశ ఉంటే ఒక 10 నిమిషాలు చదివిస్తారు. చదువు చెప్పి ఆ యొక్క బైబిల్, ఆ యొక్క ఆజ్ఞలు నీకు వివరిస్తారు. ఆశ ఉండాలి, ఆయన తృప్తిపరుస్తాడు. అలాగైతే వచ్చామా ఆయన మాట వినడానికి? బైబిల్ తీసుకుని ఆయన దగ్గరికి వచ్చామా? గత వారంలో ఈ బైబిల్ ఎంతసేపు ఉంది మన చేతిలో? సెల్ ఫోన్ ఎంతసేపు ఉంది మన చేతిలో?